ఇదేంటంటే మునక్కాయ, ఆనియన్స్, మునక్కాయలు 3, ఆనియన్స్ ఏమో 6 అనమాట. ఇది చికెన్ అనమాట. ఒక పావు కిలో కాదు, దగ్గర కేజీకి దగ్గరగా ఉంటుంది అనమాట చికెను. దాని గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, పసుపు, కారం, సాల్ట్ అన్నమాట. చికెన్ అరకిలో అనమాట ఫ్రెండ్స్. ఇది మూకులు పెట్టేసాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ నేను 4.5 స్పూన్లు పోస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, నేను ఆనియన్స్ మునక్కాయలు వేసేస్తున్నాను. వేసి ఈ విధంగా కలుపుతాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నోట్ చేస్తున్నాను. రెడీగా పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది వేసేసుకుంటాను. చికెన్ అనేది వేసేసుకుంటాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. చికెన్ కలుపుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టేసి తర్వాత పసుపు వేసుకోవాలి. కొంచెం ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వేయలేదు, వేస్తున్నాను సరిపడినంత. వేసి ఈ విధంగా కలుపుకోవాలి. వాటర్ వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు పసుపు వేస్తున్నాను. చెంచా వేసి ఇలా కలుపుకోవాలి. ట్యాప్ వల్ల కదిపేసి చూపిస్తాను మా ఫ్రెండ్స్. ఇది ఆపి ఫ్రెండ్స్, ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసేస్తున్నాను. మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఆయిల్ వచ్చింది కదా, సరిపడా కారం కూడా వేసేస్తున్నాను. అంటే 2 స్పూన్లు దగ్గర వేసి ఇలా 10 నిమిషాలు కలిపి పెడతాను అన్నమాట. మూత పెట్టేస్తా. ఇది అంతా కూడా కలిపేసాను అనమాట. కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అన్నీ కలిసి ఇందులో ఒక చెంచాడు ధనియాల పౌడర్ కలుపుతున్నా ఫ్రెండ్స్. నేను చూడండి, ధనియాల పౌడర్ వేసాను ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలుపుకోవాలి. లాస్ట్లో ఏంటంటే వాటర్ను గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. సరిపడా వాటర్ కూడా వేస్తున్నాను. ఇంత గ్రేవీగా రావాలి కదా, అందరికీ సరిపడా రేట్స్ వచ్చాయి అన్నమాట. అందరికీ కలిపి వండుతుంది అన్నమాట. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. చూడండి సరిపడినంత. ఫ్రెండ్స్, నేను కారం చల్లలేదు, ఇంకో స్పూన్ వేస్తున్నాను. మొత్తం 3 స్పూన్లు అన్నమాట. ఫ్రెండ్స్, ఇది అయిపోవచ్చింది. చూడండి, ఇందులో ఈ గిన్నెడు మసాలా అన్నమాట, గరం మసాలా చేసిందన్నమాట ఫ్రెండ్స్. ఇంట్లో మూత పెట్టేస్తా. ఫ్రెండ్స్, ఇది పులుసుగా దించేస్తున్నాను అనమాట. ఇది కనుక నచ్చినట్లయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగా చికెన్ కర్రీ. గ్రేవీ కర్రీకి ఇంకా ఎగరాలి కదా.
చిక్కబడుతుంది. చూడండి, చికెను ములక్కాయ అన్నమాట. మనం వేసుకోవడం ముందు ఇందులో టమాటా కూడా వేసుకోవచ్చు, కానీ వేయలో నేను